హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాడ్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్. నేను థియేటర్లో చూసి రాడ్ దింపించుకున్న రాడ్ సినిమాలు ఏంటో చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు థియేటర్లో చూసిన బెస్ట్ రాడ్ మూవీస్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. నెంబర్ 1 బ్రహ్మోత్సవం. ఇది మామూలు రాడ్ కాదు భయ్యా. నేను రానన్న మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఆడితో మామూలు దింగులు తినలేదు నేను. నెంబర్ 2 ఆచార్య. ఈ సినిమాకి వెళ్ళడానికి అయితే పెద్ద స్టోరీయే జరిగింది. సింపుల్గా చెప్పేస్తాను. మా ఫ్రెండ్ చిరంజీవి గారికి వేరే అభిమాని. పోనీ ఆడైనా టికెట్లు కొన్నాడంటే అది లేదు, ఎవరి డబ్బులతో ఆడే టికెట్లు కొని వెళ్ళి రాడ్ దింపించుకొని వస్తాం. అంతా సినిమా అయిపోయాక మా ఫ్రెండ్ని, అదే చిరంజీవి గారి ఫ్యాన్ ఉన్నాడు కదా, సినిమా ఎలాగుందరా అంటే వాడు మాట్లాడుకుంటూ నడిచి వెళ్ళిపోతున్నాడు. అది ఆ సినిమా గొప్పతనం. నెంబర్ 3 శక్తి. ఈ సినిమా చూస్తున్నాను చెప్పు నాకు ఒక మూవీ స్పూప్ అయితే గుర్తొచ్చింది, మగధీర స్పూప్ గుర్తొచ్చింది. అండ్ ఆ స్పూప్ అయినా ఒరిజినల్గా చేస్తే బాగుంటుందేమో, ఇది రాడ్. నెంబర్ 4 వినయ్ విజయరామ. బాబ్బా రామ్ కోని ఇదేలా ట్రైలర్లో ఈ ఒక్క డైలాగ్ చూసి సినిమాకి వెళ్ళిపోయాను. రాడ్ ట్రైన్ మీద దిగుతూ వెళ్ళిపోతారు భయ్యా, షాకే కదా. నెంబర్ 5 లైగర్. ఏటేటి ఈ సినిమాకు ముందు 200 కోట్ల నుంచి లెక్కేస్తాం, 1200 కోట్ల దాకా నేను అసలు చూడను అన్నారు. ఏదో పూరి గారు ఎంత చెప్తున్నారు, సినిమా రాడ్డే అంటే రాడ్ మీన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది అనే ఉద్దేశం తెలిపోయాం. కానీ రాడ్ మామూలు రాడ్ కాదు. ఇటు మైక్ టేషన్ కొడదు, రాడ్తో కొడుతుంటే పారిపోతాడా, ఏమన్నా సినిమానా భయ్యా. ఏటి నువ్వు థియేటర్లో ఈ వీడియో ఇంతే ప్రస్తుతానికి. ఏంటి నువ్వు థియేటర్లో ఏ రాడ్ మూవీస్ చూసావంటే లేదు, పార్ట్ 2 కూడా వస్తుంది. కానీ ఆలోపు మీరు చూసిన బెస్ట్ రాడ్ మూవీస్ ఇన్ థియేటర్ కింద కామెంట్ చేసేయండి.